హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషిద్దాం. దాంట్లో ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందుగా, వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి, బ్యారేజ్ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎలా, ప్రాజెక్టుకు నష్టము, రైతుల కష్టంపై చర్చకు సిద్ధం, సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు, ముఖ్యమంత్రిపై కేసీఆర్ భాష సబబేనా, అసెంబ్లీలో దుయ్యబట్టిన సీఎం రేవంత్ రెడ్డి అని దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తగా వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి అంటే మేడిగడ్డ కాళేశ్వరం పైన మొత్తం అన్ని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించి ప్రభుత్వం తీసుకెళ్ళింది. అక్కడ ఏం జరిగింది, నష్టమైంది, కష్టమైంది, అక్కడ క్రాక్స్ వచ్చినాయి, కృంగిపోయినాయి అనే దానిపైన ఎమ్మెల్యేలకు స్వయంగా వెళ్ళి పరిశీలిద్దాం, అక్కడ ఏం జరిగింది చూద్దాం అంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు లేదు, ఎంఐఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళారు, పరిశీలించి వచ్చారు. దానిపైన నిన్న చర్చ జరిగింది. దానిపైన వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్ళు నింపమనండి అని రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పారు. బ్యారేజ్ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎట్లా పోస్తాయి, ఎట్లా నింపాలి నీళ్లు అనే విషయం పైన మాట్లాడారు. సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రిపై కేసీఆర్ భాష కూడా, నల్గొండలో మాట్లాడిన భాష కూడా సబబేనా అని వారు ప్రశ్నించిన పరిస్థితి. దీనిపైన వార్త చదువుదాం. మేడిగడ్డ విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు చేసినట్లు దానికి మేమే బాధ్యత వహించాలన్నట్టు ప్రధాన ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. పదే పదే భాష గురించి మమ్మల్ని గౌరవించటం లేదని సభలో అంటున్నారు. నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించిన భాష గురించి చర్చిద్దామా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ కృష్ణా జలాలతో పాటు వివిధ ప్రాజెక్టులను చూసి వచ్చి వాస్తవాల ప్రతిపాదికన చర్చిద్దామని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించారు. రైతులపై, తెలంగాణ సమాజంపై గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షము రావాలి కదా, అందరం కలిసి అక్కడికి వెళ్ళి ప్రాజెక్టుకి జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉండేది. దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం పద్ధత. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఉన్న అధికారం పోగొట్టారు, అయినా ఆ పార్టీ బుద్ధి రాలేదు. నీళ్లు ఎలా నింపుతారో బాధ్యత తీసుకోండి. మేడిగడ్డ మేడిపండు చందంగా కుంగిపోతే అందులో నీళ్లు నింపాలని ఎలా అడుగుతున్నారు? నీటిపారుదల మంత్రులుగా పనిచేసిన అనుభవం కేసీఆర్, హరీష్ రావుకు ఉంది. వాళ్ళకే పెత్తనం ఇస్తాం, మేడిగడ్డలో ఎలా నీళ్లు నింపుతారు, అక్కడ నుంచి అన్నారం తర్వాత సుందిళ్లలో నీళ్లు ఎలా ఎత్తిపోస్తారో పోయమనండి. మొత్తం కుంగిపోయి నీళ్లు నింపేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా దెబ్బతింది. ఖర్చు చేసిన 94,000 కోట్లు వృధా అయింది. ప్రజలకు సమాధానం చెప్పలేక శాసనసభకు రాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? మీరు చర్చకు సిద్ధమైతే మీ నాయకుడిని సభకు పిలవండి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన, గోదావరి జలాలపైన చర్చిద్దాం. సభకు రాకుండా ప్రతిపక్ష పార్టీ బాధ్యత నుంచి తప్పించుకున్నట్లవుతుంది అన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మేడిగడ్డ విషయంపై, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై, దాంట్లో కుంగుబాటు, అదేవిధంగా డ్యామేజు, నష్టం, దానిపైన చర్చ జరిగింది. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా హరీష్ రావు అటువైపు నుంచి, అదేవిధంగా కడియం శ్రీహరి సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు చర్చలో పాల్గొన్నారు. దీంట్లో వాళ్ళు ప్రధానంగా అనేది మేడిగడ్డ బ్యారేజీని నింపండి, రైతులకి నష్టం చేయొద్దు, మా ప్రతిపక్ష పార్టీ మీద కక్షతో రైతులుగా నష్టం చేయొద్దు, దాంట్లో నీళ్లు నింపకపోవడం వల్ల కింద ఆయకట్టు దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళంటే, ఇటు రేవంత్ రెడ్డి గారు మేము వెళ్ళొచ్చాము, మనం మిమ్మల్ని కూడా ఆహ్వానించాము, కానీ మీరు రాలేదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది వాస్తవిక పరిస్థితిని చూసి దానిపైన వాస్తవాలపై చర్చిద్దాం అసెంబ్లీలో. దాంట్లో జరిగిన నష్టాలు, రైతులకు ఎదురు కాబోయే కష్టాల గురించి చర్చించి ఏం డెసిషన్స్ తీసుకోవచ్చో చర్చిద్దాం. మీ నాయకుడిని ముందు అసెంబ్లీకి రమ్మనండి. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టే సంఖ్య ఇచ్చి ప్రజలు ఓట్లేసి కూర్చోమని చర్చించమని చెప్తే ఫామ్ హౌస్లో పడుకొని వీధి నాటకాలు ఆడుతుండు. నల్గొండ పోయి ముఖ్యమంత్రి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేయటం సబబేనా అని ముఖ్యమంత్రి చాలా ఘాటుగా చెప్పారు. దాంట్లోనే మీకే ఇస్తాం పెత్తనం, మీ కేసీఆర్కి అటు హరీష్ రావుకి నీటిపారుదల శాఖ చేసిన అనుభవం ఉంది కాబట్టి మీకే పెత్తనం ఇస్తాం. ఆ కుంగిపోయిన మేడిగడ్డలో ఎట్లా నీళ్లు నింపుతారు, ఎట్లా పంపు చేస్తారు, ఎత్తిపోస్తారు, ఎట్లా లిఫ్ట్ చేస్తారు చేయండి. అది కుంగిపోయి కొట్టపోయే పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా నీళ్లు నింపుతారు, నింపి ఎట్లా లిఫ్ట్ చేస్తారు, అది మీరే చేయండి, మీకు పెత్తనం ఇస్తామని చెప్పి వారు చెప్పారు. మరి దానిపైన అట్ ద సేమ్ టైం హరీష్ రావు కూడా చేత కాకపోతే దిగిపోండి, ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తా, సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. కాళేశ్వరంపై దుష్ప్రచారం వల్ల ఎలాంటి లాభం లేదని వ్యాఖ్య, రైతులకు అన్యాయం చేయొద్దని హేతువు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు లేనిపోను ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాలకు పాల్పడుతుందని బరాస సీనియర్ నేత మాజీ మంత్రి
హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాపై బురదల్లే ప్రయత్నంలో రైతులకు అన్యాయం చేయకండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరెంత తక్కువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణ వరప్రదాయని. సాగునీరు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ఆ ప్రాజెక్టు అందించిన ఫలాల గురించి చెప్పకుండా దుష్ప్రచారం చేయడం వల్ల ఎలాంటి లాభం లేదని హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్లో అసెంబ్లీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఏం చెప్తుంది, చేతకావతి దిగిపోండి, ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తా, నేను బాధ్యతలు తీసుకొని దాన్ని కాళేశ్వరాన్ని పునరుద్ధరణ చేస్తా అంటాడు. ఇక 10 ఏళ్ళు చాలలేదు అన్నట్టు ఈయన ఒక 5 ఏళ్ళు నీటిపారుదల శాఖ చేసిండు. ముఖ్యమంత్రి కేసీఆర్, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఎలగబెట్టారు. వీళ్ళిద్దరు కలిసి మామ అల్లుడు ఒక 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని భ్రష్టి పట్టించారని ఇప్పుడున్న ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే దేశంలోనే ప్రపంచంలోనే ఇంత పెద్ద అవినీతి, ఇంత పెద్ద అవకతవకలు, ఇంత నెగ్లిజెన్సీ ఇరిగేషన్ రంగంలో ఎక్కడా జరగలేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. మళ్ళీ ఈయనట నన్ను ఎక్కించండి, నేను బాధ్యతలు తీసుకుంటా, నేను ఏంది నువ్వు పునరుద్ధరించేది? అది మేడిగడ్డ మేడిపండు లెక్క ఉందని అంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోయారు, ఇంత పెద్ద పచ్చల అయింది ఆ ప్రాజెక్టు. కింద నుంచి పునాది నుంచి పైదాకా మొత్తం పగిలి ఇచ్చకపోయి 2 అడుగులు పగిలిపోయింది ఆడ. ఇక నువ్వు పునరుద్ధరించేది అక్కడ? మీ చేతగానితనము, మీ అవగాహన లోపము, మీ అహంభావం, మీ అహంకారం వల్ల ఎవడన్నా ఇంజనీర్ చెప్తే వినేది లేదా? మీరే ఇంజనీర్లు, మీరే రాజకీయ నాయకులు, మీరే సైంటిస్టులు, అంతా మీరేనా? నువ్వు మీ మామ పెట్టి మళ్ళీ నువ్వు దిగిపో, నేను ఎక్కుతా ముఖ్యమంత్రిగా, నాకు బాధ్యతలు. ఏది నీకు అప్పచెప్పేది? అప్పచెప్తే ఏం చేస్తావు? ఏం చేసినావు 10 ఏళ్ళు? ఏం చేయలేకనే కదా మీ యొక్క అసమర్థత, మీ దద్దమ్మ పాలన వల్లనే ఈరోజు 94,000 కోట్ల రూపాయలు గోదావరి నదిలో బారబోశారు. మొన్న ఇంజనీరే చెప్తుండే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటన పోయిన రోజు మేడిగడ్డ పర్యటనలో ఇంజనీరు డైరెక్ట్ చెప్తుండే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత సాగు ఆయకట్టు వచ్చింది సాగులోకి, అసలు మీ లక్ష్యం ఎంత అంటే 19 లక్షల ఎకరాలకి ఈ ప్రాజెక్టుల లక్ష్యంగా పెట్టుకుంటే 93,000 ఎకరాలే, 98,000 ఎకరాలే సాగులోకి వచ్చింది ఈ 10 ఏళ్లలో. మీ ఘనకార్యం 98,000 కోట్లు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు కూడా నీళ్ళు లేకపోయారు. అంటే ఒక ఎకరానికి 1 కోటి చొప్పున ఖర్చు చేసి మీ 10 ఏళ్ళు ఉద్ధరించిన పని జాలక మళ్ళీ మీరు ఎక్కుతారు. మీరు ఎక్కి ప్రజలకు సంబంధించిన ఇంకా 1 లక్ష కోట్లు దాంట్లో బారబోసొస్తారా? మీ కమిషన్లు, మీ బ్రోకరేజీలు, ఈ జాలక మళ్ళా ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపించినవుగా 10 ఏళ్ళు చాలు నాయన అనే నిన్ను పంపారు. ఓరు నాయన మీకు ఒక దండం, మీ పరిపాలనకు ఒక దండం, మీ పరిణీతికి, మీ విజ్ఞానానికి, మీ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక దండం అని ప్రజలు ఇంటికి పంపారు. మళ్ళీ మమ్మల్ని ఎక్కి ఇప్పుడు ఆ కుర్చీ పోయింది, 2 నెలలు 3 నెలలు అయింది, తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఇవన్నీ ఏదేదో మేము ప్రజల కోసం ఏమన్నా, కేసీఆర్ మాట్లాడదు, మేము ప్రజల కోసం ఏమన్నా కట్టెపట్టుకొని కొట్లాడతా, నేను కట్టెపట్టుకొని కొట్లాడతా, నా కట్టె ఉన్నంత వరకు ప్రజల కోసమే, తెలంగాణ కోసమే. ఏం మాట్లాడవు? కట్టెపట్టుకొని పొట్లాడి రోజు జనంలో ఉండాలి, మళ్ళీ పోయి పామోదులు పడతాయి. నవంబర్ 30 నాడు రిజల్ట్, డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి మొన్నటి వరకు బయటికి రాలే. కనీసం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే ప్రజలు నిన్ను కృతజ్ఞతగానైనా 10 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, ప్రజలకు కృతజ్ఞత చెప్తున్నా, నాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, పోషిస్తా అని చెప్పే దమ్ము, ధైర్యం, సంస్కారం లేని వ్యక్తి కేసీఆర్. ఆయన పోయి నేను కట్టెపట్టుకొని కొట్లాడేది, ఏడ కొట్లాడిండి? కట్టెపట్టుకొని నువ్వు కొట్లాడేది లేదు, మన్ను లేదు, అన్ని మాటలు, అన్ని ఏతులు. మహారాష్ట్ర పోతి, ఒరిస్సా పోతి, ఇంకోటి ఏపీ పోతి, ఆడ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, ఇది అదంటే ఆ కోతలన్నీ ఎడిపోయినాయి. అసలు ఎక్కడ నిలబడేటోళ్ళు ఎంపీకి. ఇప్పుడు ఢిల్లీలో రైతులు నిరసన దీక్ష చేస్తారు, ఇగో ఇక్కడ ఇచ్చిండు వెనక్కి దగ్గం రైతన్న అని. ఇది కొట్లాడటం అంటే ఇది. నువ్వు మీటింగ్లు పెట్టి వేరే వాడిని తిట్టడం కాదు కొట్లాడటం అంటే. పంజాబ్ పోయి ఇక్కడ తెలంగాణ ప్రజల కష్టంతో పన్నులు కట్టిన సొమ్మును తీసిపోయి పంజాబ్లో రైతులకి, హర్యానాలో రైతులకి ఇచ్చి వచ్చినావు. మరి ఇప్పుడు పోయి అదే పంజాబ్, అదే హర్యానా రైతులు నిరసన చేస్తున్నారు. పోయి మద్దతు తెలుపు, కట్టెపట్టుకొని కొట్లాడుతాగా, ప్రజల కోసమే కానీ ఉన్నది. మీ జాతీయ పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి కదా, మరి జాతీయ సమస్య కదా. వీళ్ళు కనీస మద్దతు ధరకి చట్టం చేయమని, చట్టబద్ధత కల్పించమని పోరాటం చేస్తున్నారు. ఢిల్లీకి పోతున్నారు. ఏం వాళ్ళకి పోయి మద్దతు? ఇవన్నీ ఏతులు, రెచ్చగొట్టడం, సెంటిమెంటు, ఈ చేసి మీ బతుకంతా 2001 నుంచి 2018-19 వరకు ఇప్పటి వరకు అదే చేస్తుంది. మళ్ళీ అదేనా?
మొన్న నల్గొండ పోతే ఏదో చేసి ఏదో ఆడ అవుతున్నట్టు, భూమి బద్దలైనట్టు, 2 నెలల్లో నేను లేకపోతే మొత్తం తెలంగాణ ఎడారైనట్టు. ఇది మీరు చేసేది. మీకు తిగో తెసిపోయి ఆకాశంలో ఉన్నారు. మొన్న 10 ఏళ్ళు ఆకాశంలో ప్రజలంటే లెక్క లేకుండా ప్రజలను తొక్కుకుంటూ పోయారు. తెసిపోయి కింద కూర్చోబెట్టారు. తీసి నేలకేసి కొడితే జనాలు కింద కూర్చున్నారు. ఇప్పుడు తెలుస్తుంది ప్రజల పవర్ ఏంది అని చెప్పి. ప్రజల పవర్ ఏంది, ప్రజలకున్న శక్తి ఏంది, ఓటుకున్న శక్తి ఏంది అనేది తీసి నేలకేసి కొడితే నీ నియంత పాలన మొత్తం పోయి రోడ్డు మీద నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇంకా కొద్ది రోజులు అయితే ఈ రోడ్డు కూడా ఉండదు, చౌరస్తాలో కూర్చోబెడతారు. ఇప్పుడు అసెంబ్లీ లోపటిది చౌరస్తాలో కూర్చోబెడతారు జనాలు రేపు ఎంపీ ఎన్నికలయ్యాక. ఇది ఈనాడు పేపర్లో ఇచ్చింది. ఇంకోటి, రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్, భరాసా తరపున వద్దిరాజు రవిచంద్ర నేడు ముగ్గురు నామినేషన్లు. రాజ్యసభకు సంబంధించి 27న ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. 56 స్థానాలకు దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో 3 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 3 2 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, 1 బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ సంబంధించి నిన్న 2 అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఈరోజు నామినేషన్లు ఉన్నాయి. రేణుకా చౌదరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఇది 6వసారి పార్లమెంట్కి వెళ్తున్నారు. 2 సార్లు లోక్సభకు గెలిచారు, 3 సార్లు రాజ్యసభలో ఉన్నారు, ప్రాతినిధ్యం వహించారు 3 సార్లు. ఇది 4వసారి రాజ్యసభ ప్రాతినిధ్యం, మొత్తం 6 సార్లు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ యంగ్ లీడరు, జస్ట్ 41 ఇయర్స్కే పెద్దల సభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఈయన అంజన్ కుమార్ యాదవ్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, సికింద్రాబాద్, వాళ్ళ కుమారుడు. ఈయన ముషీరాబాద్ నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. దాని తర్వాత పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నాడు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ ఇట్లా అనేక వింగ్స్కి బాధ్యత వహించిండు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఎంపీ కంటెస్టెడ్గా అంజన్ కుమార్ యాదవ్ లేదా అనిల్ కుమార్ యాదవ్ పోటీలు ఉంటారని యాదవ్ కమ్యూనిటీ కొంత ఉంది అని చెప్పి అనుకున్నారు. కానీ వీరికి అక్కడ వేరే అభ్యర్థిని నిలబెట్టడం కోసం ఈయనకి ఎంపీ ఇచ్చారనేది చర్చ నడుస్తుంది. అంటే రాజ్యసభ మెంబర్ ఇచ్చి అక్కడ వేరే ఆల్టర్నేటివ్ ఒక పర్సన్ చూసినట్టు కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాండిడేట్ని పెట్టడానికి అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ పెట్టారు, అకామిడేట్ చేశారు. అది ఖమ్మంలో కూడా ఎంపీ అభ్యర్థికి తీవ్రమైన పోటీ ఉంది. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని అప్లై చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదరు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అప్లై చేశారు. ఇంకా కొంతమంది ఉన్నారు. దీంట్లో తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. రేణుకా చౌదరి కూడా అక్కడ నుంచి 2 సార్లు లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు, 2 సార్లు ఓడిపోయి ఉన్నారు. వారు కూడా తీవ్రంగా పోటీకి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇక్కడ అకామిడేట్ చేశారు రాజ్యసభకి. అంటే ఇక్కడ ఈమె పోటీ నుంచి తప్పుకున్నట్టు లోక్సభకి. ఇక మిగతా అభ్యర్థులు ఎవరిననేది ఆ లైన్ క్లియర్ కోసమే ఈమె ఇక్కడ అకామిడేట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరి, యాదవ్ సామాజిక వర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇప్పుడున్న క్యాబినెట్లో కూడా మంత్రి లేడు ఇప్పటికి కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు 2 సార్లు కూడా యాదవ్ కమ్యూనిటీ నుంచి మంత్రి ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అకామిడేట్ చేయాలి. మరి ఈ నెక్స్ట్ జరిగే విస్తరణలో ఏమైనా చేస్తారో తెలియదు. ఇది కొంత యాదవులకి ప్రయారిటీ ఇచ్చినట్టు, అటు కమ్మ సామాజిక వర్గానికి కూడా ప్రయారిటీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ మనకి అర్థమవుతుంది. వెనక్కి తగ్గని రైతులు శంభు వద్దే వేల మంది జిందులోనూ భారీగా మోహరింపు. 2వ రోజు కొనసాగిన నిరసన, ఢిల్లీకి వెళ్లేందుకు యత్నం, బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు. దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత, నేడు కేంద్రము రైతుల చర్చలు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ఢిల్లీ చెలో ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ చేరుకునేందుకు 2వ రోజైన బుధవారం వారు ప్రయత్నించారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద వేల మంది మోహరించారు. పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. వారంతా బుధవారం ఉదయం ఢిల్లీ వైపు సాగేందుకు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు. ఇది ఢిల్లీ చలో అని రైతులు ఎంఎస్పి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి, చట్టం చేయాలి. పంటలకి కనీస మద్దతు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇప్పుడు ఉంది, కానీ దానికి చట్టం లేదు. దాన్ని చట్టబద్ధం చేసి చట్ట ప్రకారం తప్పనిసరిగా చేసేటట్టు చేయాలని చెప్పి అటు హర్యానా కానీ పంజాబ్కు సంబంధించిన వేల మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోహరించారట. అక్కడ పోలీసులు వీళ్ళని అడ్డుకోవడం కోసం బారికేడ్లు పెడితే ఆ బారికేడ్లను కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు వేల మంది. ఆ ప్రయత్నంలో బాష్పవాయువును కూడా ప్రయోగించారు పోలీసులు. ఇది మొత్తానికైతే చాలా టెన్షన్ వాతావరణం, ఢిల్లీ సరిహద్దుల్లో చాలా టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే కొన్ని వేల మంది రైతులు వందల ట్రాక్టర్లు, వేల ట్రాక్టర్లలో రోడ్లకి ఎక్కారట, రోడ్లపైన ఉన్నారు. వారు ఇప్పుడు 2 రోజులుగా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా బుధవారం కూడా నిన్న జరిగింది, మరి ఈరోజు కూడా ఉన్నట్టుంది. మొత్తానికి ఉద్యమం అయితే చాలా ఉధృతంగా ఉంది. ఎందుకంటే రైతుల ఉద్యమాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, గతంలో కూడా చేశారు. కొన్ని
వందల మంది వేల మంది రోడ్ల మీదకి వచ్చారు, దిగ్బంధం చేశారు, కొంతమంది చనిపోయారు పాపం. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా యూనిటీగా, రైతు ఉద్యమం అంటే సహజంగా ఇంత యూనిటీ రాదు, కానీ పంజాబ్ హర్యానాలో చాలా యూనిటీగా వాళ్ళు ఫైట్ చేస్తున్న పరిస్థితి ఇది చూడవచ్చు మనం. ఇది ఈనాడులో వచ్చిన ముఖ్య వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో 10 ఏళ్ళు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం, కంచెరగాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళుంటా నీకు చేతనైతే ఎంట్రక పీకి చూడు, వెంటనే వస్తానని అంటున్నాడు. రా బిడ్డ ఎట్లా వస్తావు, ఆయన పని కథం, మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా. కేసీఆర్ రావాలనుకున్నా ఈ పోలీసు పిల్లలు రానివ్వరు. ఉత్తప్పుడు బాగానే నడుస్తుండు, మీటింగ్లోనే వీల్ చైర్లో, ఏ దారి లేక నీళ్ల దారి పట్టిండు. ఢిల్లీ పోదామంటే రాడు. యువత అధైర్యపడద్దు, మీ అన్న అండగా ఉంటా. కానిస్టేబుల్కి నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్. ఎల్బీ స్టేడియంలో 13,445 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు. ఇది నిన్న 13,445 మంది కానిస్టేబుల్కి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో పంపిణీ చేశారు. దాని సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, మీ ప్రజల ఆశీర్వాదంతో ఇంకొక 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కేసీఆర్ నేను వస్తా అంటుండే, ఎట్లా వస్తావు రా బిడ్డ అని చెప్పి కూడా మాట్లాడండి. ఇంకోటి ఆసక్తికరంగా కేసీఆర్ ఉత్తప్పుడు బాగా నడుస్తాడు, మీటింగులలో ప్రజల ముందుకు వచ్చినప్పుడే వీల్ చైర్లో ఉంటాడు, నటిస్తాడు అని చెప్పి కూడా వారు మాట్లాడిన పరిస్థితి. మరి అది ఉత్తప్పుడు బాగా నడుస్తుంటారట, మీటింగ్లో వీల్ చైర్లో వస్తుంటారట. ఇప్పుడు ఏ దారి లేక నీళ్ల దారి ఎత్తుకుండు అని కూడా వారు విమర్శించారు. అంటే కృష్ణానది జలాలపై నల్గొండలో మొన్న మీటింగ్ పెట్టారు. మీటింగ్లో కొద్దిగా వివాదాస్పదంగా మాట్లాడి ఏం బీకనికి పోయారు మేడిగడ్డ అని, దానిపైన ఏ దారి లేకనే నీళ్ల దారి పట్టుకుండు, మొత్తం అగామిగా వచ్చరంగా ఉంది, సంక్షోభం ఉంది బీఆర్ఎస్ పార్టీలో. ఆ సంక్షోభ పరిస్థితుల్లో ఏదో ఒక మీటింగ్ పెట్టాలి కాబట్టి పెట్టిండు అనే పద్ధతిలో ఆయన మాట్లాడిండు. కేసీఆర్ ప్రజల్ని పాయింట్ ఓడబెరికారు, మేము అంగీని ఓడదిస్తాం. సీఎంను ఏం పీకడానికి పోయిండంటావా, సీఎం కేంద్ర మంత్రిగా చేసినోడు ఎట్లనైనా మాట్లాడేది. నల్గొండ సభలో కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా, సచ్చిన పామును ఎవరైనా చంపుతారా, కేసీఆర్ హరీష్లకే పెత్తనం ఇస్తాం, మేడిగడ్డ నింపండి, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం, కేసీఆర్ రమ్మానండి, వీల్ చైర్లో వీధి నాటకాలు, అసెంబ్లీలో వీధి నాటకాలు అంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ధ్వజం ఎత్తినట్టు. కేసీఆర్ ప్రజల్ని పాయింట్ ఆల్రెడీ ఎలక్షన్స్లో ఊడబీకారు, మేము అంగీని ఊడదీస్తాం అని చెప్పి కూడా కేసీఆర్ వీల్ చైర్లో వీధి నాటకాలు లేకుండా అసెంబ్లీకి రా చర్చిద్దాం, అసెంబ్లీలో ఇటు గోదావరి జలాలపైన అటు కృష్ణా జలాలపైన దేనిపైన చర్చిద్దాం, నువ్వు వీధి నాటకాలు వేసుకుంటూ బయట కాదు, రా అసెంబ్లీకి రా అని చెప్పి కూడా వారు కేసీఆర్ని డిమాండ్ చేసిన పరిస్థితి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. నెక్స్ట్ కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఉద్రిక్తత, మీడియా పాయింట్లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం, చీఫ్ మార్షల్స్తో ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు వాగ్వివాదం, స్పీకర్తో మాట్లాడి వస్తానని వెళ్ళి తిరిగి రాని మార్షల్, ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సభ నుంచి వాకౌట్ చేసి మాట్లాడేందుకు మీడియా పాయింట్కి రాగా పోలీసులు మార్షల్స్ బారికేడ్లు అడ్డుపెట్టాడు. సభ జరుగుతుండగా ఇక్కడ మాట్లాడొద్దని నిబంధన ఉందని చెప్పారు. దీంతో విపక్ష ఎమ్మెల్యేలంతా అక్కడే బైఠాయించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అని అసెంబ్లీలో నిన్న వీళ్ళని మీడియా పాయింట్లో మాట్లాడలేదు. దీనిపైన మనం తుంగతుర్తి ఎమ్మెల్యే నిన్న అసెంబ్లీలో ఉన్నారు, మందుల సామేలు, ఆయన యొక్క వర్షన్ తీసుకుందాం ఏం జరిగింది అనేది. నిన్న అంటే కంచెల రాజ్యం అని చెప్తున్నారు, మందుల సామేలు గారి వర్షన్ హలో 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 సామేలు గారు, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈహా టీవీ లైవ్లో ఉన్నారు సార్, ఒక చిన్న విషయం కోసం చేశాం. ఈహా టీవీ చెప్పండి అన్న, ఏమైంది? నిన్న అసెంబ్లీలో కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అని కేటీఆర్ హరీష్ రావు నిరసన వ్యక్తం చేస్తూ ఒక ఫోటో వేశారు. ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం అంటున్నారు. ఏం జరిగింది అక్కడ? మీకేం తెలిసింది? అంటే వాళ్ళని ఏదో మా మీడియా పాయింట్ దగ్గర మాట్లాడని లేదని చెప్పి ఇది పోలీసు రాజ్యం అని కామెంట్ చేశారు కేటీఆర్. కంచెల రాజ్యము పోలీసు రాజ్యం అట. 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదా? అదే మీరు ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. ఎస్
అవునా? అవును. ఇందిరా పార్క్ దగ్గర దర్రా చౌక్ తీసి ఈ రాజ్యం మాది అని విర్రబీగిండ్రు. ఓకే ఏమైంది అలా ప్రజలు తిరుగుబాటు చేస్తే? ఓకే అందుకోసమనే ఇక్కడ జరిగి మాకు కూడా జరుగుతాయి అనుకోవాలి. ఓకే కనుక అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రజాస్వామ్యాన్ని వాళ్ళైనా మేమైనా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఓకే ప్రతిపక్షంగా గౌరవంగా ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఓకే ఏదో అధికారం పోయింది మా చేతులకి వెళ్ళిపోయి మీ చేతులకి నువ్వు పోవుడు కాదు, మీ అధికారం నీకు సొంతం కాదు. అది ఓకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడి ప్రజాస్వామ్యాన్ని ఓకే రక్షించబడే వ్యవస్థ ఇది. ఓకే ప్రజలకు సేవ చేయడానికి ప్రజాస్వామ్యంగా ఓటు ద్వారా రాజ్యం వస్తుంది. ఓకే మరి అటువంటి వీళ్ళకు అది మా ఓటు బాయ్, మా సీటు బాయ్, మా గోజు బాయ్, గొంగళ బాయ్ అంటుంది. ఎవరు ఇచ్చారు? ఓకే ఓకే అట్లా కాదు కదా. అవును. హరీష్ రావు గారు అంటాడు నన్ను ఎక్కించండి, నన్ను ముఖ్యమంత్రిగా చేయండి, నేను చేసి చూపిస్తా అంటాడు. మరి మీ మామ ఏం చేయాలి, బామ్మది ఏం చేయాలి ఎక్కిస్తే? అంటే నువ్వు అంటే రేపు మొన్న కనుక మీకు మెజార్టీ వస్తే నువ్వు కేసీఆర్ పక్క పెడుతూనే కదా. అంతేనా? ఇప్పుడు ఆయనే మాట అదేలే. ఏమనుకోవాలి మనం? ఓకే ఓకే ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయమంటుండు, మా మామను ముఖ్యమంత్రి చేయమంటలే. అది అవును కరెక్టే. నన్ను ముఖ్యమంత్రి చేయనంటుండు. చెప్పేది ఇలా కుట్రపూరితమైన ఆలోచనలు చూడవు. ఓకే 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 ఇది ఏ టీవీ నాకైతే తెలియదు కానీ ఈహా ఈహా టీవీ ఈహా ఏ టీవీ అన్నా కానీ ప్రజా సమస్యల మీద హరీష్ రావు గారు ఏమంటారు, నన్ను ముఖ్యమంత్రి చేయంటున్నాడు. అవును. మరి కొడుకుడు పోయి మా నల్గొండ సభలో మామను కూర్చొని పెట్టి మరి బామర్ది కాసుకొని ఉండే మీరు ఎట్లా చేస్తారని మీ వార్తలు ఉండే. అవును అవునా? అవును అంతే కదా. వీళ్ళందరి దారి కూడా నువ్వు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉండాలని నీకైతే. ఓకే ఓకే మన కనుక మీద అటు నువ్వు మామని కథ పెట్టే కార్యక్రమం కదా నువ్వు. అంతేనా? అంతేగా. ఇప్పుడు చూస్తే ఇలా ఆ మాట అంటారు, నాకొద్దు కేసీఆర్ కూర్చొని పెట్టండి, మేము దాన్ని సరి చేస్తామని చెప్పాలి. ఏమన్నా దాని మీద అందుంటే ఓకే అట్లా చెప్పుంటే బాగుండేది కనీసం. దాన్ని కూర్చొని పెట్టంటే నువ్వు మా పక్క పొడిచినట్టేనా? ఓకే ఓకే అంటే వెనక నుంచి గోతులు దవ్వుతుండ అన్నట దీన్ని బట్టి. ఓకే 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 థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. శ్రీనివాస్ అన్న. ఇది మందుల సామ్యాల్ గారి వర్షను. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. తెలంగాణ వెలుగు. కంచెర గాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. బీఆర్ఎస్కు ఇక అధికారం కల్లా 10 ఏళ్ళు మేమే ఉంటాం. కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. అసెంబ్లీకి రాని నీకు అధికారం కాలనా? రాబిడ్డ ఎట్లొస్తావో నీ సంగతి చూస్తాం. 10 ఏళ్ళు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినావు. బయటకు వస్తే కానిస్టేబుల్లే నీ మోకాళ్ళు ఇరగొడతారు. నువ్వు సచ్చిన పాము ఇంకెందుకు చంపుతాం? నీ ఖేల్ కథం దుకాణం బంద్ అని ఫైర్. ఉత్తప్పుడు కేసీఆర్ బాగా నడుస్తున్నాడు. నల్గొండ మీటింగ్ మాత్రం వీల్ చైర్లో కూర్చున్నాడని విమర్శ. కానిస్టేబుల్కు నియామక పత్రాలు అందజేత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ప్రకటన. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చే బర్రె కాదు, కంచెర గాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఈ గుర్రాందే గెలుపు. ఆ కంచెర గాడిదకు ఇక అధికారం అన్నది కలలో మాట అని అన్నారు. మళ్ళా అధికారంలోకి వస్తానని కేసీఆర్ అంటున్నాడు. నడవడానికి చేతగాని ఆయన ఇంకా ఎట్లా వస్తాడు? ఇంకా ఒకవేళ వచ్చినా ఆయన చేసిన అన్యాయాలకు ఆయన ఇంకా కానిస్టేబుల్లే మోకాళ్ళు ఎరగొట్టి లాకప్లో వేస్తారని హెచ్చరించారు. నిన్న కానిస్టేబుల్కి నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎల్బీ స్టేడియంలో ఇస్తూ రేవంత్ రెడ్డి కంచెర గాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. ఈ రేసు గుర్రం ఏ రేసుకు పోయినా గెలుపు రేసు గుర్రాన్ని ఉంటుంది. ఈ కంచెర గాడిద అవుట్, ఖేల్ కథం దుకాణం బంధు. రేసు గుర్రానికి సంబంధించి ఎట్లా వస్తాడు? అధికారంలోకి నేనే వస్తా అని మళ్ళీ అంటాడు. ఏ విధంగా వస్తాడు? వస్తే ఇట్లా అన్యాయం జరిగిన ఈ పోలీసు అభ్యర్థులు నిన్ను మోకాళ్ళు ఎరగొట్టి లాకప్లో పడేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను రానివ్వరు. నువ్వు సచ్చిన పాము ఆల్రెడీ. సచ్చిన పామును మళ్ళీ ఎవడు చంపుతారు? నన్ను చంపుతారా అని నల్గొండలో మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి అన్నాడు. నువ్వు అసలే చచ్చిపోయిన పాము. చచ్చిపోయిన పాముని ఎవడు చంపడం? నిన్ను చంపాల్సిన అవసరమే లేదు. ప్రజలే చంపారు, రాజకీయంగా చంపి పక్కన పడేశారు. ఇక నిన్ను చంపాల్సిన అవసరం లేదు. నువ్వే ఆటోమేటిక్గా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుంది అన్నట్టు చెప్పిండు. రేవంత్ రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రిని రిపేర్ చేయిస్తా. మేడిగడ్డపై రాజకీయం చేస్తున్నారు హరీష్ రావు. బ్యారేజీ కుంగుబాటుపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. బాధ్యులను శిక్షించాలని అసెంబ్లీలోనే కోరినాం. దేశంలో ఇదివరకు ఏవి కుంగనట్లు మాట్లాడుతున్నాం. పెరిగిన ఓటా ఉబికొస్తున్న బోర్లు పంపులని కాళేశ్వరం పాలాలని వ్యాఖ్య. రేవంత్ రాజీనామా చేయి,
నేను ముఖ్యమంత్రిని అవుతా అని అంటాడు హరీష్ రావు. రేవంత్ రాజీనామా ఇప్పుడు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాజీనామా చేయని 2 నెలలకు నువ్వు ఎట్లా అంటావు? రాజీనామా చేస్తే ఏనవుతాడు, మళ్ళీ కేసీఆర్ కూడా కాదు, నేనైతే ముఖ్యమంత్రి అని హరీష్ రావు అంటుండే. ఇప్పుడు మందుల సామేలు గారు అదే చెప్తుండు. అంటే మామకి ఏదో గోతులు దోతున్నట్టుంది, ఇప్పుడు మామ అయితే అంటలేదు నేనైతే అంటుండు, చూసుకోవాలి వాళ్ళ పార్టీ వ్యవహారం అన్నట్టు చెప్పిండు. ఇది ఆయన చెప్పింది. కడియం పెద్ద మోసగాడు తాటికొండ రాజేనో చీట్ చేసిండు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే నిన్న అసెంబ్లీలో కడియం శ్రీహరి పైన హాట్ కామెంట్ చేశారు. కడియం పెద్ద మోసగాడు తాటికొండ రాజేని ఆల్రెడీ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేని తప్పించి ఆయన టికెట్ తెచ్చుకొని మోసం చేసిండు. మంత్రి పదవులపై ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి కాంగ్రెస్ని చీల్చే కుట్ర చేస్తుండు. ఓడిపోయినా కేటీఆర్కి అహంకారం తగ్గలే, మంత్రి పొన్నమ్మను అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని ప్రకటన. గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. ఇది రాజగోపాల్ రెడ్డి కడియం శ్రీహరి పైన చేసిన కామెంట్స్. ఇది వెలుగు పేపర్కి సంబంధించి ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తలు. నెక్స్ట్ మనం సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి తెలంగాణ ఎడిషన్లో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడు. ఎట్లొస్తాడో ఆయన సంగతి చూస్తాం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ళు ఇంధనమ రాజ్యమే అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పిండు. నేనే ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, ఎట్లా వస్తాడు అధికారంలోకి అని చెప్పి కూడా వారు కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడిన మాట. నీకు చేత కాకపోతే తప్పుకో, నేను చేసి చూపిస్తా. కాళేశ్వరం పునరుద్ధరణపై సీఎంను ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్యలు. ఇది ఒకటే హరీష్ రావు చెప్పిన దానిపైన. ఇంకోటి ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడింది అసెంబ్లీ. 2.15 లక్షల కోట్లు కావాలి, 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 300 హామీలు అమలు చేస్తారు. ఎలా అమలు చేస్తారు అనే గ్యారెంటీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలి. హామీల అమలుపై చర్చ జరగాలి. పాత బస్తీలో రంజాన్కు నీరు ఇవ్వాలి. శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ 6 గ్యారెంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ పథకాలకు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బడ్జెట్పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే 2 పథకాలు అమలు చేయడం అభినందనీయమే అన్నారు. మిగతా 4 పథకాలు 100 రోజుల్లో అమలు చేయాలని చెప్పారు. ఈ 6 పథకాలకు బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక రాబడి 2,74,185 కోట్లు, ఖర్చు 2,75,890 కోట్లు గా బడ్జెట్లో అంచనా వేశారు. రాష్ట్ర రాబడులు అప్పులకు చెల్లించే వడ్డీలు, నెలవారీ చెల్లింపులు మధ్య పొంతన కుదరలేదని చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బడ్జెట్ పైన చాలా కీలకమైన మాటలు చెప్పారు. 2.15 లక్షల కోట్లు అవసరమైతే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, డిక్లరేషన్స్ 5 డిక్లరేషన్ కానీ, 300 హామీలు అమలు చేయాలంటే 2,15,000 కోట్లు ఖర్చు అయింది. ఆ 2,15,000 కోట్లు ఏ విధంగా సమకూరుస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, అసలు మనకున్న రాబడి ఏంది, మనకున్న ఖర్చులేంది, మనం చెల్లించాల్సిన అప్పులేంది, అప్పులపైన వడ్డీ ఏంది, మీరు స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి. అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయండి, మీరు చేయబోయే కార్యక్రమాలపైన చెప్పండి, ఎట్లా ఆర్థిక వనరులను సమకూరుస్తారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో తప్పనిసరిగా అమలు చేయాలి. ఇప్పటికీ 2 గ్యారెంటీలు అమలు చేశారు, అభినందనీయం. మిగతా గ్యారెంటీలను కూడా 100 రోజుల్లో అమలు చేయాలి. ప్లస్ డిక్లరేషన్ 5 డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిక్లరేషన్స్ ప్రకటించింది. బీసీ డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఇట్లాంటి నిరుద్యోగ డిక్లరేషను, వాటిపైన కూడా అమలు చేయాలి. 300 హామీలు, 5 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు ఈ అమలు చేయాలని 2,15,000 కోట్లు ఖర్చు అవుతుంది. వాటిని ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలియజెప్పాలి. అసెంబ్లీ సాక్షి కానీ అక్బరుద్దీన్ ఓవైసీ వారు మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. దాని గురించి ప్రధానంగా సాక్షి పేపరు వార్తనిచ్చింది. ఇది తెలంగాణ వార్తాపత్రికలో ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించి. రేపు తాజా వార్తలు